ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో వెలుగు చూసిన 590 కోట్ల మోసం హర్యానాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చండీగఢ్ బ్రాంచ్లో హర్యానాకు చెందిన పలు ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఖాతాల్లో కొందరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆర్బీఐకి నివేదించింది. ఇప్పటి వరకు 590 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు గుర్తించామని తెలిపింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయబ్ సింగ్ సైని నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ నిధులను ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు జమ చేశారని ప్రశ్నించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో వెలుగు చూసిన అక్రమాలపై ఏసీపీ లోతైన విచారణ చేపడుతోందని సీఎం నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. మోసానికి పాల్పడిన వారు బ్యాంకు ఉద్యోగులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఐడీఎఫ్సీ బ్యాంకులో ఉన్న నిధులను వడ్డీతో సహా ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్ము ప్రతి రూపాయిని రికవరీ చేస్తామని అన్నారు. హర్యానాకు చెందిన ఓ ప్రభుత్వ శాఖ తన నిధులను వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. ఖాతాలో ఉన్న అసలు నిల్వకు రికార్డుల్లో ఉన్న మొత్తానికి మధ్య తేడాలు రావడంతో ఈ మోసం బయటపడింది.